ఇందిరమ్మ ఇండ్ల యాప్లో సమస్యల ముళ్ళు సర్వర్ డౌన్తో పాటు ఎన్నో సాంకేతిక సమస్యలు పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 దాకా పని చేయదు. ముందుకు సాగని దరఖాస్తుల పరిశీలన 31 నాటికి పూర్తవడం కష్టమే. జనవరి 10 దాకా కొనసాగేటువంటి అవకాశం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇందిరమ్మ ఇండ్ల యాప్లో చాలామంది నిరుపేదలు ఆ యాప్ ద్వారా వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తుంటే ఆ యాప్ ఈరోజు పనిచేయడం లేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ మేబీ సర్వర్ బిజీ వల్ల కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు. సో మొత్తానికి ఏదో ఒక విధంగా ఈరోజు ఆ యాప్ సరిగ్గా పనిచేయడం లేదనేది తెలుస్తూ ఉంది. సో ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం తేరుకోవాలి, దానిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే దీనివల్ల ఇది మీరు ఆ సర్వర్ డౌన్ అనేది ట్రాఫిక్ వల్ల అవుతుందా, లేకపోతే టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దానిపైన దృష్టి పెట్టాలి, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. నెక్స్ట్, ఆర్థిక సంస్కర్తకు అశ్రు నివాళి. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్నటువంటి ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్, దామోదర, దీపదాస్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సరిహద్దుల్లో కిక్కు తగ్గింది. ఏపీతో సరిహద్దు ఉన్న జిల్లాల్లో తగ్గిన మద్యం ఆదాయం. 6 జిల్లాల్లో విక్రయాలపై ప్రభావం. డిసెంబర్లో 40 కోట్లు తగ్గిన రాబడి. ఆర్థిక సంవత్సరం లక్ష్యంపైన ప్రభావం. 300 కోట్ల ఆదాయం తగ్గేటువంటి అవకాశం. ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్య విధానం రావడంతోనే అంటూ చూస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్య విధానం రావడంతో ఈరోజు తెలంగాణలో సేల్స్ బార్డర్ సరిహద్దులో ఏపీ తెలంగాణ సరిహద్దులో చాలా వారికి రాబడి తగ్గినట్టు తెలుస్తూ ఉంది. కేటీఆర్ను 31 వరకు అరెస్ట్ చేయొద్దు. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు ఆదేశాలు. తదుపరి విచారణ 31కి వాయిదా. కేటీఆర్ అరెస్ట్ వద్దన్న ఉత్తర్వులు ఎత్తేయండి. వెకేట్ స్టే పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ. నేరం లేదు, ఉన్నంత కుట్రి. అనుమతుల బాధ్యత నాది కాదు, అధికారులదే. నాపై కేసు పెట్టాలనే వాయిదాల ఎగవేత. ప్రభుత్వ తీరు వల్లే నష్టమంటూ కేటీఆర్ కౌంటర్. బిగుస్తున్న ఉచ్చు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ మీద 409 సెక్షన్ నోటీసులు ఇవ్వకుండా అరెస్టుకు అవకాశం. క్వాష్ పిటిషన్ తేలగానే ఏసీబీ నిర్ణయం అంటూ చూస్తా ఉన్నాం. సో నోటీసులు ఇవ్వకుండానే ఈరోజు కేటీఆర్ అరెస్ట్ చేస్తారా అంటే చేయడానికి స్కోప్ కనబడుతూ ఉంది. చూద్దాం ఏమవుతుందో. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ వంతెనలు, అండర్ పాస్లు వేగంగా పూర్తి చేసేందుకు స్టీల్తో నిర్మాణం. 1,090 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం. వచ్చే వారం టెండర్లకు జీహెచ్ఎంసీ సిద్ధం. 303 ఆస్తుల సేకరణకు మార్కింగ్. వాటిలో బాలకృష్ణ, చిరంజీవి, జానారెడ్డిలు అంటూ చూస్తాను. దేహం దానం. వైద్య పరిశోధనలకు స్వచ్ఛందంగా మృతదేహాల అప్పగింత.